హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ బాయ్స్ హాస్టల్ అయినటువంటి జ్ఞాన గంగోత్రి బాయ్స్ హాస్టల్ని మొత్తం పూర్తిగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఈ మన ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో బాయ్స్ సీట్ను పొందారో ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఈ హాస్టల్ యొక్క ఫెసిలిటీస్ మొత్తం కూడా మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఫస్ట్ ఇయర్స్ ఒక రూమ్స్ కానీ, సెకండ్ ఇయర్స్ రూమ్స్ కానీ, హాస్టల్లో రూమ్స్ కానీ, ఎవరు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది అని కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ అయినటువంటి యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ సికింద్రాబాదు కాలేజ్ మనం మొత్తం హాస్టల్ కాలేజ్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి పారడైస్ పక్కన మెట్రో దిగ్గానే మన కాలేజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది మన కాలేజ్ బోర్డు. తర్వాత ఎలక్ట్రిక్స్ ఉంటుందన్నమాట. చూసుకున్నట్టయితే ఈ రైట్ సైడ్ తర్వాత మన అంతా కూడా ఇటు సైడ్ ఉంటుంది. అదనేది మనం తర్వాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము. యాక్టివిటీస్ కోసం గేమ్స్ అనేది ఆడటం జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఆడుతున్నారు గేమ్స్ని. అక్కడ చూడండి, ఫ్రెండ్స్ ఇప్పుడు సెట్లు ఆడుతున్నారు. రీసెస్ పార్టీస్ కూడా జరుగుతాయి. అది కాకుండా ఇది మనకి ప్రిన్సిపాల్ సార్ మనకి స్టడీ హాల్ ఇవ్వడం కూడా జరిగింది. డే నుంచి నైట్ 12 వరకు కూడా మన విద్యార్థులు స్టూడెంట్స్ హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థులు స్టడీ హాల్లో చదువుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ అండ్ డిగ్రీ సైడ్ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఇది లైబ్రరీ కూడా ఈ సైడ్ ఉంది. కనపడుతున్నటువంటి యూనివర్సిటీ అనేది మన ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అందులోని పీజీ అడ్మిషన్స్ ఓపెన్, తర్వాత డిగ్రీ అడ్మిషన్స్ కూడా అందులోనే జరుగుతాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మన వాలీబాల్ కోర్ట్ అనమాట. ఇక్కడ నైట్ టైంలో అక్కడ చెట్లు ఆడుకున్న మింగాలు చూసాం కాబట్టి ఇప్పుడు ఇది వాలీబాల్ కోర్ట్. ఇందులో కూడా సాయంత్రం టైంలో మన ఈవినింగ్ టైంలో అందరూ కూడా మన ఫ్రెండ్స్ హాస్టల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ గేమ్స్ ఆడటం జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే సెంటనరీ బ్లాక్. ఇది మన పీజీ కాలేజ్ అనమాట. ఇది ఈ పీజీ బ్లాక్ అనేది మనకి మెట్రో వాళ్ళు మన ప్లేస్ని ఆక్రమించడం వలన వాళ్ళు దానికి ప్రతిఫలంగా దీన్ని మన కాలేజీ అనేది కట్టించడం జరిగింది. అంత ముందర ఈ పీజీ కాలేజ్ అనేది ఆ పీజీ బ్లాక్ పక్కనే ఉండేది. దానిని ఇప్పుడు గర్ల్స్ హాస్టల్గా మార్చారు. ఇది అనేది క్లాసులు అనేది ఇక్కడే జరుగుతాయి. కాబట్టి ఇది అనేది ఇప్పుడు ఈ సండే రోజు కాబట్టి ఇది అనేది క్లోజ్ చేయడం జరిగింది. దీని యొక్క కాలేజ్ క్లాసెస్ ఫెసిలిటీస్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ ఎలా ఉన్నాయి, లోపల పరిస్థితి అనేది కూడా మేము తర్వాత వీడియోలో చూస్తాం. కాబట్టి తర్వాత మనం కొంచెం ముందుకు పోదాం. కాకపోతే వీడియో అంటే పైన చూస్తాం. ఆ తర్వాత
గ్యాంగోర్ 3 బాయ్స్ హాస్టల్ అనే లోపలికి వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. కొంచెం ముందుకెళ్ళినట్టయితే మనకి ఎదురుగానే మన మెస్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ రూమ్ చూసుకున్నట్టయితే ఈ రూమ్ మన వార్డెన్ సార్ రూమ్స్ మనం ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి మన అంత అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ నోటీస్ బోర్డు కూడా మనకి మంత్లీ ఎంత మనకి బిల్ వస్తుంది, మెస్ బిల్ ఎంత వస్తుంది, హాస్టల్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అన్న విషయాన్ని మొత్తం కూడా మనకి నోటీస్ బోర్డు ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇది మెస్ హాల్ అనమాట. ఈ గానగంగోత్రి బాయ్స్ హాస్టల్లో మెస్ హాల్ అనమాట. మెస్ హాల్ ఫెసిలిటీస్ ఇలా ఉంటుంది అనమాట. ఇది మెస్. ఇది ఈ 2 రోలు ఉంటాయి. ఒక రోలో వచ్చేసి ఫస్ట్ ఇయర్స్ కూర్చుంటారు, ఒక రోలో వచ్చేసి సెకండ్ ఇయర్స్ కూర్చుంటారు. దీని వెనకాల మన మెస్సాలు వంట ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఈ సైడ్ చూసుకున్నట్టయితే మనకు వాషింగ్ అంటే మన ఈ సైడ్ చూసుకున్నట్టయితే మనకు తిన్న తర్వాత ప్లేట్ క్లీన్ చేసుకోవడం అదంతా కూడా ఈ సెక్షన్లో జరుగుతుంది. మనకి ఇక్కడే భోజనం అనేది వడ్డించడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా మనకి ఎండాకాలంలో సమ్మర్లో కానీ మనకి ఫ్రిడ్జ్ కూల్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే అక్కడ గోడ మీద మన అంతా కూడా మనకి సంబంధించినటువంటి అంబేద్కర్ గారు కానీ, అబ్దుల్ కలాం కానీ, గౌతమ్ బుద్ధుడు కానీ, తర్వాత ఇలా జ్యోతిరావు పూలే ఇలా అన్ని ఫొటోస్ కూడా అందులో ఉండడం జరుగుతుంది. కొంచెం మనం వదిలిపోయినట్లయితే ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్. ఆ మెస్ అనేది కూడా మనకు స్టార్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఆ తర్వాత మన సైడ్కి రాగానే ఇటు సైడ్ లెఫ్ట్ తీసుకున్నట్టయితే టోటల్లీ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసాము అనమాట. ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఇవి రూమ్స్. వీటి ఫస్ట్ ఇయర్స్ ఉంటారనమాట. వీటి ఫస్ట్ ఇయర్స్ ఎప్పుడైతే టోటల్ ఇప్పుడు ఉన్నారో ఇది ఒక రైట్ సైడ్, అటు సైడ్ చూసుకున్నట్టయితే అది లెఫ్ట్ సైడ్ కూడా ఫస్ట్ ఇయర్స్ ఉంటారు. ఆ తర్వాత మనం ఇందులో కొన్ని రూమ్స్ చూసుకున్నట్టయితే పైకి షిఫ్ట్ అవుతారు కాబట్టి లగేజ్ అంతా కూడా గజిబిజిగా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఇయర్స్ వస్తే వాళ్ళంతా కూడా చదువుకుంటే అనేది మంచిగా సెట్ అవుతుంది. ఈ ఫస్ట్ ఇయర్స్ వచ్చేసి మాత్రం అయితే 3 మెంబర్స్ షేరింగ్ అనేది ఉంటుంది ప్రతి రూమ్కు కూడా. ఫస్ట్ ఇయర్స్ ఆ డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ దృష్టి వచ్చిన వాళ్ళు ఈ రూమ్లో ఉండొచ్చు. ఇలా ప్రతి రూమ్కి కూడా ఆ రూమ్కి 3 షేరింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనం గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్స్ అనేది చూసేసాము. తర్వాత మనం కొంచెం పైకి పోయినట్లయితే మనకి ఇలా ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్స్ అయిపోయినాయి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ ఉంటారు. ఆ తర్వాత మనం స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఇలా తిరిగిన తర్వాత మన అంబేద్కర్ గారు కానీ, మన సుభాష్ చంద్రబోస్ కానీ వెళ్ళిన తర్వాత ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మన సీనియర్స్ అనేది ఉండడం జరుగుతుంది. మనము ఫస్ట్ వీడియోలో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఎట్లా చూసినామో సెకండ్ ఫ్లోర్లో కూడా ఆ రింగ్ 1 రింగ్ 2 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది ఉండడం జరుగుతుంది. హాస్టల్లో మనం అన్న చూస్తున్నట్టయితే మన సతీష్ అన్న సీనియర్ అన్న పాపం వల్ల వెళ్ళిపోతున్నాడు. పాపం చాలా ఫీల్ అవుతున్నాడు అంటుంది. అన్న ఈ హాస్టల్ నెంబర్ గురించి మీరు ఏమని చెప్పగలుగుతారా? అయితే ఒకటి ఏంటంటే మెయిన్ క్యాంపస్ వస్తుండే ఈ మన సికింద్రాబాద్ పీజీ కాలేజ్ నేను చూడడం కారణం ఏంటంటే అన్ని సౌకర్యాలు మనకు మెట్రో కానీ జేబీఎస్ కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ మెయిన్ క్యాంపస్లో మనకు చదువు ఉంటుంది. అంటే నేను నాకు సౌకర్యాలు చూసుకొని నేను హాస్టల్ తీసుకున్నాను. సో మీరు కూడా మీ యొక్క అవకాశాన్ని మీరైతే ఏమైతే అనుకుంటున్నారో అదే అనుకుంటే రండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ సీనియర్ ఇప్పుడు అయిపోయింది. ఆ 22-24 ఇయర్ అన్నది. ఆ తర్వాత మనం చూస్తున్నట్టయితే కింద అయితే ఏ విధంగా అయితే మనం 3 రూమ్స్ చూసామో 3 ఇయర్స్ షేరింగ్ ఉంటుందో పైన వచ్చేసి సెకండ్ ఇయర్స్ సీనియర్స్ ఉంటుంది అనమాట. ఇందులో రూమ్కి వచ్చేసి 2 మెంబర్స్ షేరింగ్ అనేది ఉంటుంది. ఇది యాస్టీస్ మనం కింద చూసినట్టు పైన కూడా ఉంటుంది. ఆ తర్వాత మా సీనియర్ సతీష్ అన్న, మా ఎకనామిక్స్ సీనియర్ సతీష్ అన్న మా డిపార్ట్మెంట్ పెద్ద అట్లా మాకు ఏ రూమ్లో ఏ మీటింగ్లో జరగాలన్నా డిపార్ట్మెంట్ ఏం జరగకుండా మన అన్న రూమ్లో జరుగుతుంది. ఒకసారి మన అన్న రూమ్ కూడా చూస్తే మంచిగా ఉంటుంది కాబట్టి అన్న రూమ్కి వెళ్ళి అన్న రూమ్ వీడియో తీద్దాం.
మనకి మన డిపార్ట్మెంట్ వచ్చేసాము. ఇది సీన్ మనం ఫస్ట్ కింద రూమ్ చూసుకున్నట్టయితే 3 మెంబర్స్ జూనియర్ 3 మెంబర్స్ షేరింగ్ అనేది ఉంటుంది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికల్లా 2 మెంబర్స్ షేరింగ్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా ప్రశాంతమైన పీస్ఫుల్ అనే ప్రదేశం అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. మన సతీష్ అన్న భక్తుడు కాబట్టి మంచి క్యాలెండర్ జాగృతి అనే శ్రీరామచంద్రుని పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకు వచ్చే ఇక మళ్ళీ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఓకేనా సతీష్ అన్న మనం చూసుకున్నట్టయితే మనకి మినరల్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇది ఉంటుంది అనమాట. దీని యొక్క మెయిన్ ట్యాంక్ అనేది మోటార్ అనేది పైన ఉంటుంది. ఇక్కడ ఏ పోర్షన్కి ఆ పోర్షన్కి ఇక్కడ ట్యాప్ అనేది అవైలబుల్గా మనకు అందిస్తుంది. యాస్టీస్గా మనం ఆరింగ్ సైడ్ అయితే చూసినామో ఈరింగ్ సైడ్ కూడా సీనియర్ సైడ్ ఉంటారు కాబట్టి కూడా 2 మెంబర్స్ ఏరియాలో ఈ సైడ్ కూడా ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళినట్టయితే మనకు ఒక విశాలమైనటువంటి ఈ ఈవినింగ్ టైంలో మనము ఇక్కడ ఛాయ్ తాగడానికి కానీ ఆ ప్రదేశము మంచిగా బట్టలు ఆడేసుకొని దాన్ని కూడా మంచిగా అవైలబుల్గా మంచిగా ఉంటుంది. అది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు వాటర్ ట్యాంకులు అక్కడ నుంచి మనకి కింద నుంచి బోర్ నుంచి వాటర్ ట్యాంకులు పైప్ వాళ్ళు అనేది తీసుకురావడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ యాస్టీస్గా మనకి కిందికి మోటార్ పైపుల ద్వారా మనకి కింద యూజ్ చేసుకోవడానికి వస్తుంది. ఇట్లా మన సీనియర్స్ అన్న వాళ్ళు కానీ మనం ఎవరైనా కూడా బట్టలు అనేది ఇక్కడ ఆరేసుకోవచ్చు. తర్వాత మనకి మా మ్యాంగో సెట్ కూడా సమ్మర్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ వచ్చిన జూనియర్స్కి మంచి మ్యాంగోస్ కోసుకొని తినొచ్చు. ఆ తర్వాత మన సతీష్ మన గంగరాజన్ చూసుకున్నట్టయితే మన రీసెంట్గానే AEEE కొట్టడం జరిగింది గౌడ్ జాబ్. అందుకు పట్టణం ఒకసారి మన JR కొట్టడం జరిగింది. అక్కడ మా ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాము. అన్న ప్లేసెస్ మాకు ఎప్పుడు ఉన్నారని అన్న మనం చూసుకున్నట్టయితే మన పాలన్న MSW అనమాట. ఏపీవీపీ సికింద్రాబాద్ కాన్వేర్గా అన్న మనకి ఎంతో అవైలబుల్గా ఉండి హాస్టల్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ హాస్టల్ ప్రాబ్లమ్స్ కాలేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండి అవైలబుల్గా అన్న మనకి అన్ని కూడా పరిష్కరిస్తాడు. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఒక పెద్ద దిక్కులాగా. బట్ మేము చాలా మిస్ అవుతున్నాం అన్నని. ఇప్పుడు ఇయర్ అయిపోతుంది మన అయినా కూడా మిస్ అయినా కూడా అన్న సికింద్రాబాద్ కాన్వేర్ కాబట్టి మనకు అందుబాటులో ఉండి ఇక్కడే మన యొక్క విద్యార్థుల యొక్క ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి కూడా అన్న ఖచ్చితంగా మనకి సపోర్ట్ అనేది చేస్తాడు. కాబట్టి అన్న ఒక విషయం గురించి మనం మాట్లాడదాము. మా హాస్టల్ ఫెసిలిటీస్ కాలేజ్ ఫెసిలిటీస్ గురించి నేను చెప్తాను కాదు అన్న మాట నుంచే మనం వినేద్దాము. అన్న చెప్పన్న. హాస్టల్ మనం అనుకుంటాము ప్రతి ఒక్కరు ఓయిల క్యాంపస్లో సీట్ రావాలి. సీట్ వస్తే అంటే కొంతమంది జాబ్ నోటిఫికేషన్స్ కొంచెం రూమ్ ఫెసిలిటీ కోసం వస్తారు. కొంతమంది ఏమో పీజీ కంప్లీట్ చేసి వేరే ఇతర విద్యా బోధనల కోసం వెళ్తుంటారు. కానీ సో ఏంటంటే ఓయిలో లేని ఫెసిలిటీలు మన మెస్ అయినా సరే, ఫుడ్ అయినా సరే, మన వాతావరణం అయినా సరే, ఏ విధాలు చూసుకున్నట్లయితే మన సికింద్రాబాద్ పీజీ కాలేజ్ బెస్ట్. మన హైదరాబాద్ ఏ కాలేజ్ అంటే మన అందరు ప్రతి ఒక్కరు ఏమనుకోవడం అంటే ఇక్కడికి రాగానే క్యాంపస్లో వస్తే బాగుంటుంది సీట్ అనుకోవడం. కానీ కాదు, పొరపాటు అది. మన సికింద్రాబాద్ పీజీ అంత ఫెసిలిటీ ఎక్కడ కూడా లేదు. మంచి ఫెసిలిటీ, గ్రౌండ్, వాతావరణం కానీ చాలా బాగుంది. ఇంకేంటంటే స్టడీ అయినా సరే అన్ని విధాలుగా బాగానే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్టూడెంట్స్ కూడా చాలా రీడింగ్ హాల్ అయినా అన్ని విధాలుగా బాగున్నది. సో కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే ఆ సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రతి ఒక్కరు ఒక యూనిట్గా ఉండి పరిష్కరించుకుంటారని కోరుకుంటున్నాం. ఇన్ని రోజులు మేము కూడా 2 ఇయర్స్లో ఎంతో అనుభవాలని ఒక మధుర జ్ఞాపకాలని ఎన్నో ఉన్నాయి మాకు. సో ఏంటంటే అలాంటివి మీరు కూడా ఈ జూనియర్స్ కూడా వచ్చేవాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్నదమ్ములు కలిసి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించుకొని ఒక మంచి ఉన్నతమైన పొజిషన్ పోవాలి, ఉద్యోగాలు అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ కాలేజీలో ఎలాంటి సమస్య వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏబీవీ పక్షాన ఒక సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్గా ప్రతిక్షణం నా కాలేజీ కోసం ఖచ్చితంగా పోరాడతాను. ఎప్పుడు పిలిచినా అన్న ఈ సమస్య ఉందంటే ఖచ్చితంగా వస్తానని తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ అన్న. మన అన్న ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాడు. ఆ వచ్చే జూనియర్స్ మాత్రం ఎలాంటి భయం పెట్టుకోమాకండి. అన్న ఖచ్చితంగా మన ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం. మన పక్కనే ఉంటాడు. ఇప్పుడు కాల్ చేసినా కూడా అవైలబుల్గానే ఉంటాడు. తర్వాత మనం గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాము, ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాము. అదేవిధంగా మనం సెకండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే యాస్టీస్ మనకి ఉంటుంది. కొంచెం స్టెప్స్ ఎక్కువ ఉన్నట్టయితే రెడీ అయ్యి మనకి కింద ఫస్ట్ ఫ్లోర్కి ఆ గ్రౌండ్ ఫ్లోర్కి అనేది ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది. మనం చూసినట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఎట్లయితే చూస్తున్నామో అదే రింగ్ 1 ఆ రింగ్ 2 ఆ విధంగా ఉంటుంది. ఇలా అలా
అక్కడ ఎట్లా చూస్తున్నామో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనం పైకి వెళ్ళినట్లయితే అక్కడ టెర్రస్ ఉంటుంది మొత్తం కూడా. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, లాస్ట్ ఫెసిలిటీస్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. ఆ తర్వాత మనం టెర్రస్ మీద వెళ్ళినట్లయితే ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశం అన్నమాట. ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సాయంత్రం పూట మంచి సలాడ్ గాలి కోసం అంతా కూడా పైకి ఎక్కేసి ఒక గాలిని అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఖాళీ మన హాస్టల్ పై నుంచి మన కాలేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఇదంతా కూడా మెట్రో కానీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ మెట్రో కూడా తొందరగా అవైలబుల్గా ఉంటుంది. అదంతా గల్లీ చూసుకుంటే మనకి గల్లీ అనమాట. మనకి ఏం కావాలన్నా కూడా హాస్టల్లో మనకి ఏమన్నా అవసరం ఉన్నా కూడా మనం గల్లీలలో అన్ని కూడా కొనుక్కోవచ్చు. ఇలా మనకి వాటర్ ట్యాంకులు కూడా ఫెసిలిటీస్ పై నుంచి మనకి అందించడం జరుగుతుంది. ఆ వాటర్ కింద మోటార్ ద్వారా ఆ పైప్ వాటర్ నుంచి మనకి వాటర్ వాటర్ రావడం జరుగుతుంది. తర్వాత మనం అట్లా చూసుకున్నట్లయితే అంతా గ్రౌండ్ అన్నమాట కనిపించేది. అక్కడ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిన్నర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇక ఇయర్ అయిపోయిన సందర్భంలో సీనియర్స్ జూనియర్స్ కలిసి వాళ్ళు డిన్నర్ చేసుకోవడం జరుగుతుంది. అది చూసుకున్నట్టు ఇది మొత్తం కూడా మన గ్రౌండ్ అనమాట. ఇందులోనే క్రికెట్ గేమ్స్ అన్నీ కూడా ఇక్కడనే జరుగుతాయి. దాని పక్కన కనపడుతున్నటువంటిది మన ఎన్సీసీ కోర్ట్ అనుకోవచ్చు, తర్వాత బాస్కెట్బాల్ కోర్ట్ అనుకోవచ్చు. ఇదంతా కూడా మంచిగా ఒక అవైలబుల్ మంచి ప్రశాంతమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు.